కంటెంట్ క్రియేషన్ చేయాలంటే నీకు మంచి మంచి రంగురంగుల బట్టలు కావాలన్నా, డిఫరెంట్ డిఫరెంట్ చెప్పులు కావాలన్నా, నీకేం కావాలి, మంచి సెల్ ఫోన్ కావాలన్నా, సెల్ ఫోన్ గిల్ ఫోన్ అవంతా ఏం అవసరం లేదు గాయస్. మీ దగ్గర ఉన్న ఒక్క సెల్ ఫోన్ ఒకటే చాలు. రంగురంగుల బట్టలు అంటారా, ఇగో నా రంగుల బట్టలు చూడండి, ఇగో నా సిచ్యువేషన్ చూడండి. చెప్పులు అంటారా, ఇగో చెప్పులు కూడా చూడండి, ఇగో చెప్పులు కూడా లేవు సరిగ్గా నాకు. ఇవే చెప్పులు వేసుకొని తిరుగుతా నేను. ఇవన్నీ అవసరమే లేదు. మన దగ్గర కంటెంట్ ఉండాలి, మన దగ్గర మ్యాటర్ ఉంటే సరిపోతుంది. మంచి కంటెంట్ బిల్డ్ చేసుకుంటూ మంచిగా స్ట్రాంగ్ ఉండాలి. మనం ఎంత స్ట్రాంగ్ చేస్తే ఆడియన్స్ మనకు అంత సపోర్ట్ ఉంటారు. ఇవన్నీ అవసరమే లేదు, మనకు సిగ్గు అవసరమే లేదు. కంటెంట్ క్రియేటర్ అంటే సిగ్గులు అవన్నీ ఉండకూడదు. నేను కంటెంట్ క్రియేటర్ చేయాలంటే, ఈ వీడియోస్ చేయాలంటే అస్సలు సిగ్గుపడను. ఎందుకంటే సిగ్గెందుకు, మన ప్రొఫెషన్ మన వర్క్ మనం చేసుకుంటున్నాము. సిగ్గులు అవన్నీ పడకూడదు. ఈ సిగ్గులు అవన్నీ పడితే ఏమొస్తుంది, మనకు మన ప్రొఫెషన్ మనకు ముఖ్యం. వాడేమనుకుంటున్నాడు వీడేమనుకుంటున్నాడు అదంతా మనకు అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజున మన వీడియోస్ చూసి వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అరే నువ్వు బాగా చేస్తావు బ్రో, ఏదో అనుకున్నా నీ దగ్గర ఏముంది, వీడంతా ఏం లేడా అని నేను అనుకున్నా, కానీ నువ్వు చాలా బాగా చేస్తావు అని నా దగ్గర వచ్చి అడుగుతారు. అట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. సో మనమే సిచ్యువేషన్ని క్రియేట్ చేసి మనమే తెచ్చుకోవాలన్నమాట. ఎవరు మన కోసం తేలేరు. ఎందుకంటే ఇది మనంతటా మనమే ముందడిగేసి మనమే నడిచే ఒక దారి అనమాట. అదే నువ్వు ఒక దగ్గర 10,000కో ఎంతకో పని చేసుకుంటూ ఉంటా అంటే నిన్ను నౌకర్ అనే అంటారు, కానీ నువ్వు నీ అంతటా నువ్వు బిల్డ్ అయ్యి నువ్వు స్ట్రాంగ్ అయినావు అని ఎవడు అన్నాడు. అది ఉంటుంది అనమాట. సో ఇదంతా సిగ్గు ఏం పడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పో. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది నీ చేతిలోకి వస్తుంది. అది కూడా నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపు వస్తుంది సోషల్ మీడియా నుంచి నీకు. సో అదంతా ఏమి సిగ్గులు పక్కన విడిచిపెట్టేయండి. నీ దగ్గర మంచి కాస్ట్యూమ్స్ లేవు, మంచి ఏ చెప్పులు లేవు, మంచి ఫోన్ లేదు, మంచి ఏం లేదు, నీ దగ్గర మైక్ లేదు, అదంతా ఏం అవసరం లేదు. నీ దగ్గర కంటెంట్ ఉంటే చాలు. నీ దగ్గర ఉన్న మొబైల్ ఉంటే ఒకటే చాలు, ఏం అవసరం లేదు. ఇవన్నీ అవసరమే లేదు అసలు. సో ఇవంతా బిల్డ్ చేసుకోవాలి. నీ కంటెంట్ని నువ్వు ఎట్లా సక్సెస్ చేయాలి అనే దాని మీద మాత్రమే నువ్వు ఫోకస్ చేయాలి. నువ్వు అవన్నీ ఇవి కావాలి అవి కావాలని ఫోకస్ అంతా పోగొట్టుకున్నావు అంటే నువ్వు ముందుకు ఎదగలేవు, ముందుకు జరగలేవు. జస్ట్ నీ సక్సెస్ ఒకటే నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. నీ కంటెంట్ ఒకటే, దాన్ని ఎట్లా బిల్డ్ చేయాలి అనేది ఒకటే ఫోకస్ చేయాలి. మిగతా అవన్నీ చేసుకుంటే అస్సలు ముందుకు వెళ్ళలేము, అసలు ఏమీ చేయలేము అసలు. మరి నేను ఎట్లా చేయగలుగుతున్నా అంటే, నా దగ్గర ఏమన్నా మంచి బట్టలు ఉన్నాయా, మంచి చెప్పులు ఉన్నాయా, మంచి ఏమున్నాయి, నా దగ్గర మంచి మొబైల్ కూడా లేదు గాయస్ నా దగ్గర చెప్పాలంటే. అండ్ అంతేకాదు, మనం వీడియోస్ చేస్తే మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు నిలబడతారు మన కోసం, మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు అని అట్లా ఇట్లా కూడా చాలా అనుకుంటారు. ఆ సబ్స్క్రైబ్ ఛానల్ ఎవరు సపోర్ట్ అవసరమే లేదు నీకు. నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు, నా అంతటా నేను అన్నీ తెలుసుకుంటున్నా. ఇదంతా ఒక నాలెడ్జ్ పెంచుకొని, ఒక ఐడెంటిటీ చేసుకొని అంతా చేసుకుంటే కూడా మన స్కిల్ని మనం నమ్ముకొని, మన స్కిల్ని డెవలప్ చేసుకొని మనంతటా మనమే ఎదిగితే మనకు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని మనం క్రియేట్ చేసుకుంటే మన దగ్గరికి ఎవడైనా రావాల్సిందే. ఆ స్టేజ్కి మనం ఎదుగుతామన్నమాట. ఇది కంటెంట్ క్రియేటర్ అంటే. ప్రతి ఒక్కరూ పనికి మాలిన వీడియోస్ చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు వాడు యూట్యూబ్ చూస్తున్నాడంటే ఎవడో ఒకటి చేసిన వీడియోసే చూస్తున్నాడు కదా. అలా అనుకుంటే ఇట్లా మనం కూడా ఆ రేంజ్కి ఎదగాలంటే మనం కూడా ఇదే బిగినింగ్, ఇదే స్టార్టింగ్, ఇదే స్టేజ్ నుంచి చేయాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గు అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మరి నా దగ్గర కూడా ఏమున్నాయి గాయ్స్, జస్ట్ కంటెంట్ ఒకటే బిల్డ్ ఎట్లా చేయాలనే దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తా నేను, అంతే. దాన్ని ఒకటే సక్సెస్ ఎట్లా చేయాలి, ఎట్లా ముందరకు పోవాలి అని ఒకటే నేను ఫోకస్ చేస్తా. సో అందరు కూడా కంటెంట్ క్రియేషన్ చేయాలనుకుంటున్న వాళ్ళు సిగ్గుపడకండి. ఏం కూడా అసలు విడిచిపెట్టేయండి అవన్నీ. ఎవడేమనుకుంటే మీకు ఎందుకు, మీరు ఎన్ని వీడియోస్ షూట్ చేసినా వైరల్ అవుతలేదు, ఎవరు చూస్తలేదు, అదంతా అవసరమే లేదు మీకు. జస్ట్ మీకు కంటెంట్ చేయండి, మీ కంటెంట్లో దమ్ము ఉండాలి, మీ వీడియోస్లో మ్యాటర్ ఉండాలి. మీకు మోటివేషన్ అవసరం లేదు, స్క్రిప్ట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ మీరు బయటికి వెళ్తున్నారా, కెమెరా పట్టుకొని మీరు ఏం చేస్తున్నారో అదొకటే షూట్ చేయండి. అందులో ఏదైనా కామెడీ వస్తే దాన్ని హైలైట్ చేసి పెట్టండి, అయిపోయి అదే కంటెంట్ అయిపోతుంది, అదే సీన్ అయిపోతుంది, అదే హైలైట్ అయిపోతుంది.
జస్ట్ అంతే, సింపుల్ గైస్, ఏం లేదు. మీకు ఈ స్టైల్లో చేయడం రాదు, ఆ స్టైల్లో చేయడం రాదు, అదంతా అవసరమే లేదు. మీకు కామెడీ వచ్చా, కామెడీ షూట్ చేసి పెట్టండి. సాడ్ రీల్స్, సాడ్ వీడియోస్ చేయడం వచ్చా, సాడ్ వీడియోస్ చేయండి. మీకు మోటివేషన్, ఎక్స్ప్లోర్ అవన్నీ వస్తాయా, అది చేయండి. ఏది వస్తే అది, ఏది చేయాలనిపిస్తే అది చేయండి, అంతే. జస్ట్ చేస్తూ ఉండండి. ఎవరు చూసినా చూడకపోయినా, మీ చుట్టుపక్కల చూడకపోవచ్చు, ప్రపంచం మొత్తం చూస్తుంది కదా గైస్. అది సోషల్ మీడియా పవర్ అంటే. సో సోషల్ మీడియాని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఎవరిని, కంటెంట్ క్రియేటర్ని కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఎవరి లోపల ఎంత దమ్ముందో వాడికి మాత్రమే తెలుస్తుంది. ఏదో ఒక కంటెంట్ చేస్తూనే ఉండండి. నేను కూడా ఏదో ఒక కంటెంట్ చేస్తూనే ఉంటాను, నాన్ స్టాప్. రోజు ఒక షార్ట్, ఏదో ఒక షార్ట్ వీడియో. నేను ఇవన్నీ, నాకు ఇవి కావాలి, మైక్ కావాలి, మంచి డివైస్ కావాలి, అవన్నీ నేను వెతుక్కోలేదు. నేను అసలు అవసరం కూడా పడలేదు నాకైతే. అది అవసరమే లేదు మనకు అసంటి. జస్ట్ నా దగ్గర ఉన్న మొబైల్తోనే మాత్రమే నేను ఇవన్నీ చేస్తున్నా. నాకు ఇవన్నీ అవసరం అసలే లేదు. నేను ఈ మొబైల్లోనే మైక్ ఉంటుంది, కెమెరా ఉంటుంది, ఇగో లొకేషన్ కూడా చూడవచ్చు. లొకేషన్ కూడా అవసరం లేదు మనకి అసలు. ఇది మంచిగా ఉండాలి, అది మంచిగా ఉండాలి, అసలు సోకులు అవసరం లేదు. మనం రియల్ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో అక్కడి నుంచి ఎదిగినాం అనుకోండి గైస్. అరే వీడు ఎప్పటి నుంచో ఏ స్టేజ్ నుంచో ఏ స్టేజ్కి పోయిండని వాళ్ళు కూడా మనల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా ఒక స్టార్ట్ చేయాలి మనల్ని చూసి. అది మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్. అట్లా ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే మనకంటూ ఒక బ్రాండ్ ఉంటుంది. వీడియోలు చేయడానికి అసలు సిగ్గుపడకండి గాయస్. ఇంతవరకు నేనైతే అటువంటి సిగ్గులు స్టార్టింగ్లో అట్లాంటివి అన్నీ సిగ్గు అదంతా అయ్యిండే. సో అదంతా ఇది నేను నా కోసం చేసుకుంటున్నా కదా, నేను ఎందుకు సిగ్గుపడాలనేసి నేను అవన్నీ ఇడిచిపెట్టిన. సో అప్పటి నుంచి అయితే నేను ఇవన్నీ బిల్డ్ చేసుకుంటూ పోయినా. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఎవరికి సపోర్ట్ చేయండి అని, మనోళ్ళకు ఎవరికి ఫాలో కొట్టమని ఇంతవరకు కూడా అడగలేదు. సో వాళ్ళే నాకు నా వీడియోస్ చూసి ఫాలో కొట్టిర్రు, నా ప్రొఫైల్ చూసి బాగున్నాయి అని చెప్పేసి లైకులు కొడుతున్నారు, కామెంట్ కొడుతున్నారు. వాళ్ళందరికీ దిల్సే థ్యాంక్ యూ చెప్తున్నా. మీరు ఇట్లనే సపోర్ట్ చేసుకుంటూ ఉంటే నేను నాన్ స్టాప్ మీకోసం నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేసుకుంటూనే ఉంటా. అండ్ నా కోసం నా వీడియోస్ బాగుంటాయని ఎవరైతే నా ఛానల్ని, నా ఇన్స్టాగ్రామ్ని, ప్రొఫైల్ని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళ కోసం నేను ఎప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటా, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా, నవ్విస్తూనే ఉంటా. అండ్ అంతేకాదు, మన వాళ్ళంటూ ఎవ్వరూ లేరు గైస్. మన వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఎవరైతే మనకు నాన్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్టే మనకు ఉంటుంది. నాన్ ఫాలోవర్సే మనకి ఇచ్చే సపోర్ట్, పెద్ద సపోర్ట్ అది. అండ్ రీసెంట్ టైం నుంచి కూడా నా ప్రొఫైల్లో ఇన్స్టాగ్రామ్లో 200కు పైగా ఫాలోవర్స్ అయితే తగ్గిపోయినరు. సో అయితే కూడా నాకేం బాధ లేదు. ఎవరైతే నా వీడియోస్ బాగుంటాయి, నేను చేసే కంటెంట్ బాగుంటుంది అని ఎవరైతే నా కోసం వీడియోస్ చూస్తూ ఉంటారో, నా రీల్స్కి లైక్ కొడుతూ ఉంటారో వాళ్ళకైతే నేను ఎప్పుడైతే చేస్తూనే ఉంటాను నాన్ స్టాప్. నేనైతే ఓటమి నొప్పుకోను, ఎప్పుడు నాన్ స్టాప్గా చేస్తూనే ఉంటా. నాకు సక్సెస్ రాకపోని, కానీ సక్సెస్ రాకుండా అయితే ఎక్కడ పోదు. ఎందుకంటే ఇదే ఫీల్డ్లో దిగినామంటే అసలు వెనకడికి వేసే ప్రసక్తి లేదు నేనైతే. సో మీరు కూడా ఇట్లాంటి అన్నీ బంద్ చేసుకొని కంటెంట్ క్రియేషన్ చేయాలనుకుంటే నాన్ స్టాప్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మీ దగ్గరికి అదే వస్తుంది. మీరు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి, ఏదో ఒకటి లైఫ్ స్టైల్ గురించి కానీ దేని గురించి అయినా కానీ ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూ ఉండండి. సో ఇదైతే నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా అందరికీ. సో ఇదంతా భయపడి దీని గురించి అన్ని అందరూ చేయాలని ఇష్టం ఉన్నా కూడా వెనకడికి వేస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. సో నా వీడియో కూడా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.